అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదండి, మా గార్డెన్లో మేము హార్వెస్ట్ చేసుకున్న పసుపు అనమాట. అండ్ లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఒక 2 పసుపు కొమ్ములను అయితే అలా సాయిల్లో వేసామండి. అండ్ అవి చక్కగా మొక్కలు అయ్యాయి. అండ్ ఇప్పుడు చక్కగా ఇలా పసుపు అయితే వచ్చిందండి. చూడండి, చక్కగా సాయిల్లో మంచిగా తేలిపోతుంది అనమాట పసుపు కొమ్ములు. సో ఇప్పుడైతే 2 మొక్కల నుంచి అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. అండ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే అయితే ఈసారి తక్కువే వచ్చింది. బట్ ఎంతైనా మన గార్డెన్లో మనం పెంచుకున్న మొక్క కదండి, చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో చూడండి, చిన్న చిన్న వేర్లు ఎలా వచ్చాయో. అండ్ వీటి నుంచి అయితే మేము పసుపు అలా సపరేట్గా తీసేసుకున్నాము. అండ్ మళ్ళీ ఈ వేర్లన్నిటిని మళ్ళీ సాయిల్లో పెట్టామన్నమాట. సో మళ్ళీ మొక్కలు వస్తాయి, నెక్స్ట్ టైం హార్వెస్ట్కి యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా 2 మొక్కల నుంచి అయితే పసుపు అయితే తీసుకున్నామండి. సో పసుపు అయితే పచ్చి పసుపు మంచి వాసన వస్తుందండి. సో ఇది 2వ మొక్క. అండ్ చూడండి, సన్న రూట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. సో ఈ మొక్క నుండి కూడా అలా పసుపు హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ ఒకప్పుడైతే ఈ పచ్చి పసుపునే ఫేస్కి రాసుకునే వాళ్ళండి. బట్ ఇప్పుడైతే రకరకాల ఫేస్ ప్యాక్స్ అలా వచ్చాయి. అండ్ పచ్చి పసుపు దొరకడం కూడా చాలా తక్కువ కదా. అండ్ ఈ పసుపులో అయితే మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. అండ్ ఇది ఫేస్కి అయితే అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి, మచ్చలు పోతాయి. అలానే ఫేస్ కూడా చక్కగా కాంతివంతంగా మిలమిలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ పసుపులో అయితే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా చాలా ఉంటాయండి. అండ్ ఈ పసుపు అలానే రోజ్ వాటర్, శనగపిండి ఇలా అంతా పేస్ట్ చేసేసుకొని చక్కగా చర్మానికి అలానే ఫేస్కి అలా రాసుకున్నామంటే మంచి స్కిన్ అలా మెరిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మా గార్డెన్లో మేము హార్వెస్ట్ చేసిన పసుపు అండి. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.